అందరూ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇటలీ దేశంలో ఉన్నాను. మిలాన్ నుండి ఒక గంట ప్రయాణం చేసి బయటికి వచ్చాను. పల్లెటూరులు విజిట్ చేద్దామని. నాకు సిటీల కన్నా కూడా పల్లెటూరులోనే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే ఇక్కడ మన మిత్రుడు కూడా ఉన్నారు, వారిని కూడా పరిచయం చేసుకుందాం. బ్రదర్ నమస్కారం. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. చెప్పాలి, మీ పేరు చెప్పండి, అలాగే ఎక్కడ మరి ఈ ఊరి పేరు కూడా చెప్పండి. నా పేరు రవి బ్రో. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి ఇటలీ వచ్చి 10 years అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఇల్లు తీసుకున్నాం అనమాట. ఈ ఊరి పేరు కవారియా. ఎస్, చాలా సంతోషంగా ఉంది బ్రో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. మనకి ఫ్యామిలీ ప్రపంచం అంతా ఉంది. అది మట్టికి నేను రియల్లీ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు చెప్పలేదు కానీ మీకు, నాకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో పరిచయం అయ్యి నన్ను అభిమానించే వ్యక్తులే నాతో బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అయిపోయారు. ప్రపంచం అంతా వాళ్ళందరినీ తలుచుకున్నప్పుడల్లా భలే ఆనందం కలుగుతుంది. ఎందుకంటే తెలియని వ్యక్తి, ఒక స్ట్రేంజర్ని ఫ్రెండ్షిప్ చేసుకోవడం అంటే మాటలు కాదు. అలాగే మనల్ని నమ్మి యాక్సెప్ట్ చేయటం. ఇవాళ మిత్రుడు నేను ఇక్కడ ఈ అందమైన పల్లెటూరుని ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పల్లెటూరులో కేవలం 5,500 మంది మనుషులు నివసిస్తున్నారు. యూరోప్లో చిన్న చిన్న పల్లెటూర్లకు వచ్చినా కూడా చాలా డెవలప్డ్గా అనిపిస్తుంది. అన్నీ మంచిగా కట్టడాలు, అలాగే హౌసెస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండటం, రోడ్స్ కూడా. ఈ పల్లెటూరులో కూడా సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. అంటే ఇటువైపు నుండి ట్రాఫిక్ అంతా కూడా సిటీకి వెళ్తాయి కదా, చాలా వరకు మిలాన్ వెళ్తారు. ఈ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నేను ఒకటి గమనించాను. ఈ కార్ కంపెనీ చూశారు కదా, ఇది ఫియట్ కార్స్. ఇది ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. ఇన్ని ఫియట్ కార్లు కనపడుతుంటే ఇక్కడ ఈ ఫియట్ వచ్చి ఇటలీకి చెందిందా అని చెప్పి. అది నిజంగానే ఇక్కడదే. మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు కదా, కానీ ఫెయిల్ అయినట్లుంది. అంత బాగా ఎవరు ఆదరించాల ఆ బ్రాండ్ని. బట్ ఇక్కడ ఉన్న బ్రాండ్స్లో తోపు బ్రాండ్. స్కై చాలా అందంగా ఉంది. ఇప్పుడే చూడొచ్చు, ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉండటం వల్ల ఒక విమానం గాల్లోకి ఎలా ఎగురుతుందో ఇటువైపు తిరిగి మనం చూసుకుంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం స్విట్జర్లాండ్స్కి. అలాగే ఆల్ప్స్ మౌంటైన్ కూడా. ఆ కొండ మీద చూసిన మంచు నేను ఇప్పుడు దాకా ఈ యూరోప్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడా గమనించలేదు. ఎంత మంచు కొండో చూడండి. నేనున్న ప్రదేశానికి, ఊరికి ఎంత దగ్గరగా ఉందో. స్వర్గంలాగా ఉంది దాన్ని చూస్తుంటే. ప్రతిరోజు ఇక్కడ ఉండే ఈ పల్లెటూరు వాళ్ళందరూ ఆ అందమైన వ్యూ చూస్తూ బతికేస్తున్నారు. ఈ అందమైన పల్లెటూర్లు మధ్యలో నుండి హైవే కూడా ప్రయాణిస్తుంది. వేగంగా వెళ్తున్న వెహికల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ నుండి 44 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి అందమైన మిలాన్ సిటీ వచ్చేస్తుంది. సెమిట్రీ చూసి చాలా షాక్ అయ్యాను. World War I, World War IIలో మరణించిన వాళ్ళని ఇదిగోండి వీళ్ళ ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళు సెమిట్రీ పెట్టుకున్నారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. చూడండి, వీళ్ళందరూ అప్పట్లో యుద్ధంలో పాల్గొని మరణించిన వాళ్ళు. చాలా బాధేసింది ఇది చూడంగానే. అందరూ పిల్లలు, కేవలం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకే మరణించారు. దారుణం అసలు. అలాగే ఇక్కడ చాలా ప్లేస్ తగ్గిపోవటానికి కారణం అనుకుంటా. నేను ఇలాగ సినిమాల్లో చూశాను, తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. సెమిట్రీ ఎలా ఉందో చూడండి. ఒక ఇల్లులాగా నిర్మించి ప్లేస్ లేక, ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఇక్కడే ఒక ఇల్లులాగా నిర్మించి అక్కడ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కళ్ళు కొనేసుకుంటారు. ముందే కొనేసుకుని అక్కడ మరణించిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. మెయిన్ ఎంత నీట్గా పెట్టుకున్నారో చూడండి. ఇది ఎవరైనా సెమిట్రీ అంటే నమ్ముతారా అసలు? నిజమే, కానీ కొన్ని దేశాల్లో అలా లేదు అసలు. మనం ఎంతో ప్రేమించే వ్యక్తులని వాళ్ళు మరణించిన తర్వాత ఎక్కడో చాట పూడ్చి పెడతాం, లేకపోతే కాల్స్తాం కదా ఒక ప్రదేశంలో. ఆ తర్వాత వాళ్ళకంటూ ఒకటి మనం కడతాం సెమిట్రీ లాగా. ఆ తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవట్లేదు. అదొక్క విషయం నాకు నచ్చట్లేదు. నేను చూసిన దేశాల్లో వారానికి ఒక్కసారైనా వచ్చి చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని వెళ్తారనుకుంటా. ఈ పల్లెటూరుల దగ్గర ఒక ఫార్మర్ అన్ని యానిమల్స్ని పెంచుకుంటున్నాడంట. తనకు ఒక హాబీ లాగా అనుకోండి. ఇక్కడ ప్రైవేట్గా కూడా యానిమల్స్ని పెంచుకోవచ్చు. అది అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం. అసలు ఆ ఫార్మర్ ఏం చేస్తున్నాడో, వ్యవసాయం చేస్తున్నాడా, ఓన్లీ యానిమల్సే పెంచుకుంటున్నాడా అనేది ఒక పార్క్ లాగా సెట్ చేశారంట. నాకు ఎప్పుడు యానిమల్స్ చాలా ఇంట్రెస్ట్. ఆఫ్రికాలో ఎక్స్ప్లోర్ చేసిన దగ్గర నుండి కొండ ఎక్కుతున్నాను. పల్లెటూరు దగ్గర నుండి ఒక 2.5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాలి, వన్ వే. ఇక్కడ ఇల్లు చాలా బాగున్నాయి. పైనే డిష్, అలాగే యాంటీనా ఉంది. ఏవో అన్నిటికీ అలాగే ఉంది. మరి వైఫైకి సంబంధించిందా, టీవీకి సంబంధించిందో కానీ ఈ ఇల్లు చూడండి
ఈ ఇంటి ముందు ఎవరో కానీ పిల్లలు మంచి గ్రాఫిటీతో అదర కొట్టేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. కానీ తర్వాత నాకు తెలిసి ఆ ఓనరే వేయించుకున్నాడేమో ఆ ఇంటికి అందంగా ఉండటం కోసం డబ్బులు ఇచ్చి మరి. చాలా బాగా చేశారు. ఎవరు చేశారో. ఈ కంట్రీలో నేను బాగా గమనించింది ఏంటంటే ఇక్కడ ట్రైన్లన్నీ ఉంటాయా, ట్రైన్లన్నీ గ్రాఫిటీతో నిండిపోయినాయి. పిల్లలు కొంతమంది ఆటకాయతనంగా ఉంటారు కదా, వాళ్ళందరూ వేసి పడేశారు అందంగా ఉండే ట్రైన్స్ అన్నిటికీ పెయింట్లు. ఇది ఒక స్క్వేర్ లాగా ఉంది సెంటర్. ఇక్కడ 3 రోడ్లు తిరుగుతున్నాయి. మధ్యలో చూడండి చర్చ్ ఎలా నిర్మించుకున్నారో బాగుంది. ఆ చర్చ్ పైన వేసిన ఆ అందమైన పెయింట్ బాగుంది. అది చాలా బాగా నచ్చింది నాకు. ఆర్ట్ సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్లోనే మనకి స్కూల్ కూడా ఉంది. స్కూల్ దగ్గర ఎవరైనా సరే అందరూ పిల్లలు చాలా మెల్లగా వెళ్ళాలి వెహికల్స్, లేకపోతే పెద్ద క్రైమే. ఇక్కడ చదువులైనా సరే లేకపోతే అనారోగ్య సమస్యలు ఏ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే అంతా ఫ్రీ. మనం అంటే ఫ్రీ అని అనుకుంటున్నాం కదా, కానీ వీళ్ళ జీతాల్లో నుండి కనీసం 40%, డిపెండ్స్ ఆన్ కంట్రీ 45% అలాగా ట్యాక్స్ అని చెప్పి కట్ చేసేస్తారు. ఇప్పుడు ఈ నెల ఒక 2-3 లక్షలు శాలరీ అనుకుందాం, దాంట్లో 1.5 lakh వెళ్ళిపోతాయి గవర్నమెంట్కి. ఇలాంటి రాయితీలన్నీ వాళ్ళకి ఇస్తారు సంవత్సరం పాటు. అది కానీ ఇంగ్లీషు నేర్పించారు ఇక్కడ, ఇటాలియన్ నేర్పిస్తారు. లోకల్ అఫీషియల్ లాంగ్వేజ్ కదా. ఒకవేళ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మనం ప్రైవేట్ స్కూల్ వేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక నెలకే వచ్చి ₹1,00,000 కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏ స్కూల్కైనా సరే తప్పకుండా గ్రౌండ్ అనేది ఉండాల్సిందే. ఇప్పుడు ఉన్న కొంతమంది స్కూళ్ళు నిర్మిస్తుంటే అసలు గ్రౌండ్ లేకుండా స్కూళ్ళు కడుతున్నారు. తప్పక అక్కడ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని దేశాల్లో పాపులేషన్ పెరిగిపోవటం వలన మంచిగా ఉంది. ప్లే గ్రౌండ్ తప్పకుండా ఉండాలి. అప్పుడు చదువుతో పాటు ఆటలు కూడా ఆడుకోవాలి కదా. నన్ను ఫాలో అయ్యే చాలామంది పిల్లలు అడుగుతున్నారు, అన్న యూరోప్లో చదువుకోవాలంటే చాలా ఫ్రీ అంట కదా, అక్కడ ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పి. దానికి సంబంధించి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. ఏజెన్సీస్ ఏమో 1,50,000 అలాగా ఛార్జ్ చేస్తారు. కొంతమంది ఏమో కొంచెం తెలివిగా ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళ ఓన్గానే అప్లై చేసుకుంటారు. కానీ మీరు అనుకున్నట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత పూలబాట అనేది ఉండదు. కానీ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ ఇక్కడ మీరు తప్పకుండా ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మీరు ఏ దేశంకి వెళ్తున్నారో ఆ దేశంకి ఇంపార్టెంట్ అయిన లాంగ్వేజ్. అప్పుడు మీరు లాంగ్వేజ్ మీద పట్టు తెచ్చుకుంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచిగా సెటిల్ అవ్వచ్చు ఈ దేశాలు. మన మిత్రుడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, అసలు ఇక్కడ ఈ కంట్రీలో ఎట్లా అప్లై చేశారు మీరు? బ్రదర్ వచ్చి చదువుకోవడానికి వచ్చారు. ఎన్ని ఇయర్స్ అయింది? నేను వచ్చి ఆల్మోస్ట్ 10 years అయింది బ్రో ఇక్కడికి. నేను పాలిమీ అని ఒక వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. అదేంటి అంటే ఏజెన్సీలు చాలా ఉంటాయి, కానీ మనం ఓన్గా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మీ ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం ఆన్లైన్లో దొరుకుతుంది. సో యూ కెన్ అప్లై ఆన్ యువర్ ఓన్. ఏజెన్సీస్ త్రూ ఏంటి అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం ఎవరిని అడగలేము. మనం ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఏజెన్సీ త్రూ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సఫర్ అవ్వాల్సింది కూడా మనమే. సో అదేదో మనమే ముందే రీసెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ మనకి అన్నీ ఆల్రెడీ తెలుసుంటాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి మన పర్సంటేజ్ని చూసుకొని, ఇంతకుముందు ఎంత పర్సంటేజ్ ఉన్నా ఇక్కడ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ మినిమం 70% బీటెక్లో 5-6 డిగ్రీలో ఉంటేనే అడ్మిషన్స్ ఇస్తున్నారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని కొంచెం లాంగ్వేజ్ కూడా ముందే నేర్చుకుంటే బెటర్. యూరోప్లో ఏంటి అంటే మనకి ఇండియాలో అన్ని డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజ్ ఎలానో, ఇక్కడ ఉన్న యూరోపియన్ కంట్రీస్ అన్ని 29 కంట్రీస్లో అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్. మీరు ఏ కంట్రీకి వెళ్తుంటే ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు పార్ట్ టైమ్స్ కానీ తర్వాత మీరు ఇక్కడ ఫ్యూచర్లో లైఫ్ కెరీర్ ఇక్కడే సెట్ చేసుకోవాలనుకున్నా మీకు చాలా ఈజీ అవుతుంది. లాంగ్వేజ్ లేకుండా కొంచెం కష్టం ఇంగ్లీష్తో మేనేజ్ చేయడం. కాలేజ్ ఫీజు అసలు ఏం కట్టాల్సిన పని ఉండదు కదా? మీకు ఇక్కడ అడ్మిషన్ వస్తే స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ యూనివర్సిటీస్ అన్నీ సేమ్. ఇక్కడ ఏంటి అంటే ఫ్యామిలీలో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటున్నారు అట్లా డివైడ్ చేసి మోస్ట్లీ మన ఇండియన్ ఇన్కమ్స్ దేనికైనా ఇక్కడ శాలరీ ఖచ్చితంగా స్కాలర్షిప్స్ వస్తాయి. సో చూసి ముందే అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్లై చేసుకుంటే బెటర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి రావటమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా ఒక్క ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే తప్పకుండా మీతో మళ్ళీ డబ్బులు వెనక్కి కట్టించుకుంటారంట. స్కాలర్షిప్ ఇవ్వరు. ఒకవేళ పాస్ అయితే చక్కగా ఎవ్రీ సెమిస్టర్కి మీకు డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ బట్టి ఉంటుంది, 2.5 lakhs కానీ 3 lakhs కానీ అట్లా మీకు ఇస్తారంట. ఇక్కడ వాళ్ళు రిటర్న్ డబ్బులు ఇవ్వడం చాలా బాగా నచ్చింది. అదే ఇంకా ప్రతి సెమ్కి మినిమం 2 subjects అయినా పాస్ అవ్వాలనే రూల్ ఉంటుంది మ్యాథ్స్ యూనివర్సిటీస్లో. మీరు ఇక్కడికి వచ్చి కష్టపడి కొంచెం
ఆ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకుంటే ఇన్ టైంలో మీకు స్కాలర్షిప్ వస్తుంది, ఫ్యామిలీ పైన బర్డెన్ కూడా తగ్గుతుంది. మళ్ళీ ఇండియా నుంచి మనీ వేయించుకోవడం ఇదంతా ఇబ్బంది కదా ఇక్కడికి వచ్చాక. సో ఏదైనా ప్రూఫ్ చూపించాలా వచ్చేటప్పుడు 10 లక్షలు 20 లక్షలు అని చెప్పి కొన్ని కంట్రీస్ అడుగుతున్నాయి. అకౌంట్లో ఫస్ట్ ఇయర్ సర్వే అవ్వడానికి 10 లక్షలు చూపించాలని. అకౌంట్లో 8 to 10 lakhs చూపించాలి. కానీ తర్వాత మనం వన్స్ వీసా మీకు వచ్చాక మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అదే ఎగ్జాంపుల్ జర్మనీకి అయితే 8 lakhs చూపిస్తే అవి బ్లాక్ అయిపోతాయి. ఎవ్రీ మంత్ మీకు డివైడ్ చేసి మీకు మళ్ళీ రిటర్న్ ఇస్తారన్నమాట మీ డబ్బుల్లోంచే. మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను పిల్లలకి. అలాగే నేను వీలైతే బ్రదర్ దగ్గర ట్రై చేసి కొన్ని యూనివర్సిటీకి సంబంధించిన లింక్స్ ఉంటే ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి ట్రై చేసి అప్లై చేసుకోండి. అలాగే లాంగ్వేజ్ మీద కూడా మంచి పట్టు తెచ్చుకోండి. ఆ ఇల్లు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎన్ని రకాల రంగురంగులు చెట్లు ఉన్నాయో కనపడుతున్నాయి చూడండి. లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, బోర్డర్లో ట్రీస్, మధ్యలో రెడ్ కలర్, అక్కడ డార్క్ బ్రౌన్, సూపర్ ఉన్నాయి హౌసెస్ మటుకి. మరియు ఇక్కడ నాకు ఈ సమ్మర్లో బాగా నచ్చేది ఏంటంటే ఈ కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా చెట్లు, ఆ చెట్లుకి ఫ్రూట్స్ ఇలాగా కాస్తూ ఉంటాయి రోడ్ల మీద. కానీ ఇది వాళ్ళ ఇంట్లో చెట్టు, అందుకే నేను కట్ చేయట్లేదు ఫ్రూట్ని. ఇది అప్రికాట్ అనే పిలుస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ నేను తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడే అలా చెప్పాను, ఇక్కడ ఫిగ్ కనబడింది. ఫిగ్ చాలా మంచిది ఆరోగ్యానికి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను సెర్బియాలో తిన్నాను, భలే ఉంది అసలు, జ్యూసీగా ఇంత పెద్ద ఫ్రూట్. మీరు షాక్ అవుతారు. నేను ఇక్కడ ఉన్న ఒక అపార్ట్మెంట్లు చూపిస్తాను. 1930 సంవత్సరాల్లోనే కట్టిన అపార్ట్మెంట్లు ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. అలాగే అక్కడ ఏదో కానీ పాపం ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది, పూర్తిగా తగలబడిపోయింది. చూసారా, అదిగోండి మాసిక. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఉండట్లేదు అనుకుంటా. పల్లెటూరులో ఇల్లు చూడండి, బాగున్నాయి, మంచిగా నిర్మించుకున్నారు, భలే ఒక విల్లా లాగా. అలాగే వాళ్ళ ఇంటి ముందే పెరడులోనే చక్కగా మొక్కలు పెంచుకుంటూ సూపర్ ఉంది అసలు. ఇదంతా ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్నారు. నా కళ నెరవేరుతుందో తెలియదు కానీ నా జీవితంలో ఒక్క లైఫ్లో ఒక్క టైం అయినా కూడా ఇలాంటి ఇల్లు నిర్మించుకోవాలని ఆశ నాకు. ఇవన్నీ చూస్తూ తిరుగుతున్నప్పుడు అలా గార్డెన్ నుండి బయట ప్రశాంతంగా సాయంకాలం సమయంలో బయటకు వచ్చి కూర్చోవడం, ఫ్రెండ్స్ వస్తే బయట కూర్చోవటం, కారు ఒకవేళ డైరెక్ట్గా ఇంటి ముందు పార్క్ చేసుకోవడం, బైక్ ఇంటి ముందు పార్క్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కోరికలు. మన ఇండియాలో ఇప్పుడు సిటీకి దగ్గరలో ఇల్లు ఏదైనా కొనాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది. ఒకవేళ పల్లెటూరులోకి వెళ్ళి తీసుకుంటే పిల్లలకి చదువుల కోసం పట్టణమే రావాల్సి వస్తుంది. బట్ చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఒక చేతిలో ₹1,00,00,000 పట్టుకున్నా కూడా మంచి ఇల్లు దొరకట్లేదు, ఎక్కడో ఊరు బయట దొరుకుతుంది. భలే ఉంది కదా, బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉండి ఈ ఫ్లవర్స్. ఈ దేశాల్లో నేను గమనించింది ఏంటంటే పగలైనా సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా సరే ఇంటి బయట జనం ఎవరో కనపడరు. డోర్లు మట్టికి ఓపెన్లోనే ఉంటాయి, లోపలే ఉంటారు ఎప్పుడు. పక్కింటికి ఆ ఇంటికి సంబంధం ఉండదు. అదే మంచి పద్ధతి ఏమో అనిపిస్తుంది. ఒకవేళ తర్వాత మంచిగా మాట్లాడుకుని ఒకనొక సమయానికి మళ్ళీ కొట్లాటలు, బ్యాక్ స్టాబింగు ఇవన్నీ జరుగుతాయి. ఎవరు సంబంధం లేకుండా ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటారు, సాయంత్రం వచ్చి ముద్ద అదిని ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు, అంతే. మంచిగా ఈ రైతు తన పొలంలో మొక్కజొన్న పండించుకుంటున్నారు. మొక్కజొన్న చాలా ఇంపార్టెంట్ కదా వీళ్ళకి. స్వీట్ కార్న్ తినలేదు, ఇన్ని రోజులైంది నేను అడుగుపెట్టి. యూరోప్లో చాలా మంచి క్వాలిటీ స్వీట్ కార్న్ దొరుకుతుంది, టేస్టీగా ఉండేది. ఇక్కడ బయట ఉన్న వేడికి తట్టుకోలేక ఇక్కడ చక్కగా ఇలాగ చెట్లు కింద వేస్తారు, ఇలా కూర్చోవడానికి మొద్దులు. భలే ఉంటుంది ఇక్కడ, కూర్చున్నా కూడా పడుకున్నా కూడా ప్రాణం ఎటో పోతుంది. ఇక్కడ ఒక రైతు వ్యవసాయం చేస్తున్నారు, ఆ బండి మట్టికి భలే ఉంది. కనీసం 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం బండిలాగా ఉంది. ఒకప్పుడు దున్నినది అనుకుంటున్నాను, నాగల్లాగా ఉంది విచిత్రంగా అది వెహికల్. అలాగా ఎదురుగా చాలా వరకు మొక్కలు పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు కూడా ఎలా నిర్మించుకున్నారో వాళ్ళ పొలంలోనే చిన్నగా భలే ఉంది. బయటికి రాగాలనే భలే మంచి వాసన వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక రైతు దున్నారు. ఆ దున్నినప్పుడు దాంట్లో పేడంతా వేసారనుకుంటా, ఆ వాసన అంతా వస్తుంది. భలే అనిపించింది ఆ ఫీల్ వ్యవసాయ భూమిలో ఉండగా. ఇక్కడ వెనక్కి తిరిగి చూస్తే ఇదిగోండి బొయాసి అని పిలుస్తారు. విమానం చూడండి ఎట్లా రాకెట్ లాగా ఎగురుతున్నట్లు భలే సెట్ చేశారు ఎంట్రన్స్లో.
లోపలికి రాగానే ఆలివ్ ట్రీ ఉంది. ఆలివ్ ట్రీ మనం చెప్పుకున్నాం కదా, కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతుంది. అది 1000 సంవత్సరాల పైన కూడా బతుకుతుందంట, అంత స్ట్రాంగెస్ట్ ట్రీ. ఇక్కడ చూశారు కదా, లోపల వీళ్ళ పొలంలో ఇలా ఫ్లైట్స్ కూడా కొని ఇక్కడ డిస్ప్లే పెట్టుకున్నారు. అప్పట్లో ఇది ఏరోఫ్లోట్, సోవియట్ యూనియన్ టైంలో ఫ్లైట్ అనుకుంటా. రష్యా ఫ్లాగ్ ఉంది, భలే అసలు. దాన్ని కొనుక్కొని ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు వాళ్ళ పొలంలో. ఇది చాలా బాగుంది. కొన్ని యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. వావ్, మంచి మంచి అప్పట్లో ఇవే సూపర్ జెట్ ప్లేన్స్ అనుకుంటా. రకరకాలు ఉన్నాయి ఇక్కడ, 5 రకాల ప్లేన్స్. నేను ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో చూశాను ఆల్పకాని. ఇదిగోండి ఎలా ఉందో చూసారా, ఒకటి తెలుపు రంగులో ఉండి నలుపు తెలుపు రంగులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూస్తుంటే ఆల్పకాలోనే వేరే రకంలాగా ఉంది. దాని మొహం చూస్తుంటే ఎలా ఉందంటే క్యామిల్ లాగా ఉంది. వీటిని ఈమూస్ అని పిలుస్తారు కదా. ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి, తెలుపు అలాగే బ్రౌన్ కలర్లో ఉన్నాయి చూడొచ్చు. నేను మాట్లాడుతుంటే మెల్లగా ఒక్కొక్కటి నా దగ్గరికి నడుచుకుంటా వస్తున్నాయి. ఓ, ఆ వైట్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బాతులు ఉన్నాయి ఇక్కడ, అందమైన నెమలులు కూడా ఉన్నాయి. మంచిగా ఉంది. వావ్, భలే ఉంది కదా. కరెక్ట్గా ఈ టైంలో పురి విప్పితే ఇంకా చాలా అందంగా ఉంటుంది మనకి. ఇందాకడ ఉన్న గొడ్లగోబ అక్కడి నుండి వచ్చి ఇక్కడ కూర్చుంది. ఇదిగోండి నన్నే ఎలా చూస్తుందో చూసారా. దాని కళ్ళు భలే ఉన్నాయి, ఎల్లో కలర్లో ఏదో పెట్టిన కళ్ళు లాగా ఉన్నాయి కానీ నిజమైన కళ్ళు లాగా అనిపించట్లేదు. భలే ఫీల్ వస్తుంది. హలో, నేను చెప్పే మాటలన్నీ వింటున్నాయి ఇక్కడ. కొన్ని టర్కీ కోళ్ళు, బాతులు, మన నాటుకోడి పుంజులు ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వీటిని చూసినప్పుడు. వాళ్ళ డైలీ లైఫ్లో చూడలేరు కదా వీటిని. ఇందాక చూసి వీటిని పొరపడ్డాను. ఇవి లామాస్ అంట, చాలా పెద్దగా ఉన్నాయి లామాస్. 4 అడుగులు ఎత్తు వరకు ఉన్నాయి. కొంతమంది రైతులకి చాలా వరకు డ్రీమ్ ఉంటుంది కదా, చక్కగా ఇతను కూడా వ్యవసాయం చేసుకుంటూ ఈ యానిమల్స్ని పెంచుకోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే ఎక్కడెక్కడో దొరికే ఈ విమానాలు ఉంటాయి కదా, పనికిరాని విమానాలు, వాటిని కొని వచ్చి తన పొలంలో పెట్టడం. ఇది ఒక అట్రాక్షన్, టూరిస్టిక్ స్పాట్ లాగా చేశారు. చూడండి అక్కడ పనికిరాని విమానాలన్నీ తీసుకెళ్ళి ఆడ పడేశారు. ఇప్పుడే అక్కడ అమ్మాయి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటిది నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు, భలే ఆశ్చర్యం అనిపించింది. ఇన్ని దేశాలు తిరిగాము మనం. ఇది పైన్ ట్రీ తెలుసు కదా మీకు, పైన్ వుడ్ చాలా మంచిదని చెప్పాను కదా మీకు, చాలా వీడియోస్లో చూపించాను. పైన్ ట్రీ ఈ ప్రపంచం అంతా, రష్యా అంతా కూడా పైన్ ట్రీతో పాకిపోయిందని. అక్కడ కనబడుతున్న ఆ ట్రీ అంతా పైన్ ట్రీ. ఆ పైన్ ట్రీకి ఒక ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ని వీళ్ళు చిన్న పిందగా ఉన్నప్పుడే కట్ చేసి తీసుకొచ్చి ఇలాగా బాటిల్లో పెట్టారు. చూడండి విచిత్రంగా. ఆ బాటిల్లో ఉన్న వాటర్ కాదు అది, తెలుసా మీకు ఏంటో, దాంట్లోకి ఉప్పు పెట్టారు. అదిగోండి ఆ పైన మనకి తెలుపులో కనబడుతుంది కదా అన్ని బాటిల్లోనూ, అది ఉప్పు అంట. ఉప్పు వేస్తే పైన ఉన్న ఎండ, అదిగోండి సూర్యుడికి ఆ వేడికి ఆ ఉప్పు అంతా కరిగి నీరులాగా అయ్యి లోపలికి వెళ్తుంది. ఇదిగోండి ఇది పూర్తిగా కరిగిపోయింది చూడండి వాటర్. ఇది ఏంటనుకుంటున్నారు ఇప్పుడు, ఇది ఆల్కహాల్ అంట. దీన్ని గ్రాపా అని పిలుస్తారంట ఇక్కడ వీళ్ళు. ఇటాలియన్ భాషలో వీళ్ళకి చాలా ఇష్టమైన డ్రింక్ అంట. కొంచెం మత్తిస్తుంది అనుకుంటా. పైన్ ట్రీ ఫ్రూట్తో కూడా ఆల్కహాల్ తయారు చేయొచ్చు అని చెప్పి ఎన్ని విచిత్రాలు కనిపెట్టారో చూడండి. ఇది ఏదో ఒక్క రోజులో అయ్యేది కాదు, టైం పట్టింది. ఇవన్నీ కరగాలి కదా, ఆ ఉప్పు అంతా కరగాలి, మళ్ళీ నీరు పోస్తున్నారు, ఉప్పు కరగాలి, అవంతా నానాలి, దీంట్లో ఆ ఫ్రూట్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి రావాలి. ఈ రైతు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆఫ్రికా నుండి బైసన్స్ కూడా తెచ్చుకున్నారు. చూడండి ఈ బైసన్సే కదా మీకు తెలుసు కదా, కెన్యా, మాసై మారా, సెరెంగెటి నేషనల్ పార్కుల్లో ప్రతి సంవత్సరం మైగ్రేషన్ జరుగుతున్నప్పుడు ఇవి పోటాపోటీగా వేల సంఖ్యలో పరిగెడుతూ ఉంటాయి, అవతల నుండి యువతల నుండి అవతలకి. ఆ సమయంలో అన్ని జంతువులు అటాక్ చేస్తూ ఉంటాయి దీనివి. ఆ మైగ్రేషన్ చూడటానికి, యానిమల్ న్యాచురల్ బిహేవియర్ చూడటానికి వెళ్తారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి. ఈ రైతు దగ్గర సింహం ఒకటే ఉందనుకున్నాను, మంచిగా టైగర్ కూడా ఉంది చూడండి. ఆహా, నా మాట విని ఎలా లెగిసి మరీ తల పెట్టి చూస్తుందో చూసారా, భలే అనిపించింది ఫీలింగ్. మంచి పుష్టిగా ఉంది. నాకు తెలిసి బేబీ ఇది, కేవలం 2 సంవత్సరాలు అట్లాగా వయసు ఉండొచ్చు, 3 సంవత్సరాలు. భారీగా ఉంది, చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. బయట బాగా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల
చక్కగా పడుకుంది. ఇక్కడ మరొక బ్యూటిఫుల్ టైగర్ ఉంది, చక్కగా నీడలో కూర్చుంది. అదిగోండి, కూర్చొని చూస్తుంది నన్నే. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడటానికి బాగుంటుంది కానీ వేటాడి చంపేస్తుంది. దాంతో పోరాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం. కానీ కష్టం, అవి చాలా బలంగా ఉంటాయి. వాటి కాళ్ళ గోరులతోనే మనల్ని చీల్చేస్తాయి మన బాడీని. నేను ఈ రైతు ఏదో ఒకటో రెండో కొనుక్కున్నారనుకున్నాను కానీ ఇక్కడ ఒక పెద్ద షెడ్ వేశారు. ఆ షెడ్ లోపల ఎన్ని బైసన్స్ ఉన్నాయో, బైసన్స్ ఉన్నాయి, అలాగే ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి. వావ్, బ్యూటిఫుల్, అసలు అమేజింగ్గా ఉన్నాయి కదా. చూడండి, కనపడుతుందా మీకు? స్టిక్ పైకి పెట్టి మరీ చూపిస్తున్నాను. ఆ చివరన ఆస్ట్రిచ్ ఉన్నాయి, మనకు కనపడకుండా పూర్తిగా క్లోజ్ చేశారు. ఇది అమేజింగ్గా ఉంది అసలు. ఆస్ట్రిచ్ ఎంత పెద్దగా ఉన్నాయో, కనీసం 8 అడుగులు ఎత్తు ఉంది. చాలా మంచి హెల్దీగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 7 ఉన్నాయి. 7 ఆస్ట్రిచ్. ఎట్లా చూస్తుందో చూడండి అది నన్ను. మన లక్ బాగుంది. ఈ అవుట్డోర్లో కూడా కొన్ని ఆస్ట్రిచ్ ఉన్నాయి, అలాగే బైసన్స్ కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం వీడియోస్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మేల్ ఎప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది, దాని మూత్ వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది. ఫీమేల్ ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది. చూడండి, 2 పక్కన పక్కనే ఉన్నాయి మన కోసం. చక్కగా రెక్కలు కదిలిస్తూ ఎలా ఉందో, లోపల చర్మం కూడా మనకి కనబడుతుంది. అప్పట్లో ఆఫ్రికన్స్ అందరూ ఈ జంతువుల్ని వేటాడి తినేవారు. చెప్పుకున్నాం కదా మేము ఇంతకుముందు ఆఫ్రికా తిరిగినప్పుడు. ఆ వెనక ఇప్పుడే బైసన్ కూడా నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆవులు అనేవి ఉంటాయి, మంచిగా ఆవులు పెంచుకుంటున్నారు. ఈ ఆవులు బ్రీడ్ చూస్తుంటే కొన్ని మన ఇండియావి ఒంగోలు గిత్తలాగా అనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి ఆవులు కూడా. చాలా వరకు మనం ఇక్కడ జెర్సీ బ్రీడ్ చూస్తాం. నాకు తెలుపు ఆవు కనబడింది ఇక్కడే. గెడ్డి ఎట్లా పెట్టుకున్నారు చూసారు కదా, స్టాక్ వింటర్ కోసం. మంచిగా మేస్తున్నాయి, బాగున్నాయి. దూడలు కానీ పశువులన్నీ చక్కగా హెల్దీగా ఉన్నాయి. చాలా ఇన్వెస్ట్ చేసి కొన్నట్టున్నాడు ఇతను. మంచి మంచి జెట్ ప్లేన్స్ కూడా చూడండి, రాకెట్ లాగా దూసుకుని వెళ్ళే ప్లేన్స్ ఇవన్నీ వెనక్కి కూడా ఉన్నాయి చూడండి. చాలా పెద్ద ప్లేన్ అది. ఎంత దగ్గరగా మనం చూసుకుంటున్నామో భలే ఫీల్ అనిపిస్తుంది. ఒకప్పుడు యుద్ధాల్లో ఉపయోగించిన ఫ్లైట్స్ ఇవన్నీ. నేనున్న లొకేషన్ దగ్గర నుండి బయలుదేరి 1 గంట సేపు మెట్రోలో ట్రావెల్ చేసుకుంటూ సిటీకి వచ్చేసాను. ఇప్పుడు మిలాన్ సిటీలో ఉన్నాను. ఈ మిలాన్ సిటీ చాలా స్పెషల్ కూడా. మన సెలబ్రిటీస్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. అలాగే చాలా సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేశారు. వాటిల్లో కొన్ని ప్రదేశాలు మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. దగ్గరలోనే ఒక యాపిల్ స్టోర్ ఉంది నా ఆపోజిట్లో, భలే ఉంది వ్యూ, అది కూడా మనం కవర్ చేద్దాం. సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎటు చూసినా కూడా మంచి మంచి కట్టడాలు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఫిక్స్ చేశారు చూడండి, దాని వెనకాల ఒక గ్లాస్ ఫ్రేమ్ లాగా ఉంది. మీరు ఏం గమనించారు? అది ఒక యాపిల్ బ్రాండ్, కానీ మీకు యాపిల్ స్టోర్ ఎక్కడ ఉందో కనబడట్లేదు కదా. యాపిల్ స్టోర్ అండర్ గ్రౌండ్లో ఉంది, ఆ గ్లాస్ కింద. ఏదో కానీ అక్కడ ఈవెంట్ జరుగుతున్నట్టుంది. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఏదో కానీ సంథింగ్ ఏదో కానీ అర్థం కావట్లేదు. ఇద్దరు మాట్లాడుతున్నారు. దేని గురించి? యాపిల్ గురించే. ఇక్కడ ఒక కాఫీ షాపు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. అందరూ అమ్మాయిలందరూ వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుని మరీ వెళ్ళి దాంట్లో కాఫీ తాగుతారు అనుకుంటా. కొంతమందికి ఉంటుంది కదా డ్రీమ్ ఇలాంటి ప్లేసెస్లో చేయాలని చెప్పి. చాలా విచిత్రంగా ఉంది. ELN అని ఉంది ఈ కాఫీ షాప్ పేరు. పొద్దున్న నుండి ఎండ చాలా బాగా ఎక్కువగా అనిపించింది. అసలు బాడీ అంతా డ్రై అయిపోతున్నట్లు అనిపిస్తుంది ఈ ఎండలో తిరిగి నడుస్తున్నప్పుడు. లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. మ్యాంగో, విక్టోరియా సీక్రెట్, కీకో ఇలాంటి బ్రాండ్స్ చాలా వరకు ఉన్నాయి. ఈ స్ట్రీట్లోనే, ఈ ఏరియాలోనే చాలా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నట్లున్నాయి. మనుషులందరూ చాలా వరకు గ్యాదర్ అయ్యారు. ఎవరో కానీ ఒక ఆయన ఏం చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు అనుకుంటా.
మనం ఇప్పుడు ధూమో స్క్వేర్ అని ఉన్నాం. ఈ స్క్వేర్లోనే మన తెలుగు సినిమాల్లో చాలా వరకు సాంగ్స్ షూట్ చేశారు. కొన్ని సీన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు, నాగార్జున, వెంకటేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు. ఎన్టీఆర్ కూడా ఇక్కడ చేశారు, అల్లు అర్జున్ కూడా చేశారు. ఎదురుగా కనబడుతున్నది ఒక క్యాథెడ్రల్, ధూమో క్యాథెడ్రల్ అని పిలుస్తారు. చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రపంచంలో ద బెస్ట్ క్యాథెడ్రల్స్లో ఉండేవి సెకండ్ పొజిషన్లో ఇదైతే మొదటి పొజిషన్లో ఉన్నదేమో బార్సిలోనాలో ఉంది, స్పెయిన్లో. 1386 సంవత్సరంలో నిర్మాణం మొదలు పెడితే 1965లో పూర్తి చేసుకుందంట. 579 సంవత్సరాల పైన పూర్తి చేసుకుంది ఈ నిర్మాణం. ఇది కట్టడానికి మెయిన్గా ఎప్పటికప్పుడు రాజులు ప్లాన్ మారటం, యుద్ధాలు రావటం, అందుకని డిలే అయిందని చెప్తున్నారు. ఇటలీలోనే లార్జెస్ట్ క్యాథెడ్రల్ ఇదే. దీనికన్నా పెద్ద క్యాథెడ్రల్ మరొకటి ఉంది, అది వాటికన్ సిటీలో ఉంది. ప్రపంచంలోనే పెద్ద క్యాథెడ్రల్ అది, సెయింట్ పీటర్ క్యాథెడ్రల్. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దాన్ని, వాటికన్ సిటీది. ఈ అందమైన కట్టడం 108 మీటర్లు ఎత్తుంటుంది. 3400 పైన స్టాచ్యూస్ ఉన్నాయంట. పూర్తిగా మార్బుల్తో నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. ఎంతమంది జనం ఉన్నారు చూడండి. సాయంత్రం సమయంలో వస్తే ఈ ప్రదేశంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యాహ్నం కూడా రావద్దు, ఎండ చెనగ కొడుతుంది సమ్మర్ టైంలో. ఇవన్నీ షాపింగ్ మాల్. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఒక పెద్ద కాంప్లెక్స్ లాగా ఉంది. ఇది కూడా ఎప్పుడో 1870 సంవత్సరాలు నిర్మించారు. దీని లోపలే అల్లు అర్జున్ గారు డ్యాన్స్ వేశారు ఒక పాటకి. మీకు గుర్తొస్తాయి కూడా, లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. లగ్జరీ బ్రాండ్స్ అన్ని ఎప్పుడో స్టార్ట్ అయినాయి ఇక్కడ. క్యాథెడ్రల్ ఆపోజిట్లోనే మనకి ఇలా విగ్రహం ఉంటుంది. లాస్ట్ టైం వీడియోలో రోమ్ దగ్గర మనం చెప్పుకున్నాం కదా, ఇటలీని యునైటెడ్ చేసిన వ్యక్తి ఎవరున్నారో తన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. తన పేరు విటోరియా ఇమాన్యుయల్ II. ఈ క్యాథెడ్రల్ పక్కన చుట్టూతో మనం గమనించుకుంటే అందమైన కట్టడాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 150 సంవత్సరాల పైన ముందు నిర్మించినవి. ఈ షాపింగ్ మాల్ కూడా ఉంది కదా, లగ్జరీ షాపింగ్ మాల్, ఎప్పుడో 1870లో నిర్మించింది. దాని పేరు కూడా అదే పెట్టారు చూడండి, విటోరియా ఇమాన్యుయల్ II అని చెప్పి. ఇందాక మీకు చూపించిన షాపింగ్ మాల్ లోపలికి వెళ్తున్నాను. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. రేసు గుర్రంలో సాంగ్ అల్లు అర్జున్ గారు డ్యాన్స్ వేసింది ఇక్కడేనా అనుకుంటా, దీని లోపలే. వాళ్ళే బ్యూటిఫుల్గా ఉంది. ఎంతమంది జనం చూడండి. మెయిన్ అసలు వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అంత ఫ్యాషన్, చాలా బాగా ఫ్యాషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ సాంగ్ స్టార్టింగ్ చెప్తా నేను, స్వీటీ స్వీటీ అని ఉంటుంది. ఒకసారి మీరు ఏమైనా చూడండి ఆ సాంగ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ షాపింగ్ మాల్ గొప్పతనం. మంచి మంచి లగ్జరీ రెస్టారెంట్స్ కూడా చాలా వరకు ఉంటాయి ఇక్కడ. దగ్గరికి వచ్చిన తర్వాత భలే ఫీల్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ లూయి విటాన్ ఉంది, అలాగే పక్కనే సావ్నీ అని చెప్పి ఉంది, అది రెస్టారెంట్ అనుకుంటా సావ్నీ అనేది. పైన కొన్ని లగ్జరీ హోటల్స్ కూడా ఉంటాయంట. అలాగే ఆ పెయింటింగ్స్ కూడా చూడండి, అప్పట్లో వీళ్ళ కల్చర్ గురించి తెలియజేస్తున్నారు. వావ్, భలే ఉంది కదా అసలు ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్. 130 years 150 years బ్యాక్ వేసిన పెయింటింగ్. అలాంటి పెయింటింగ్లు ఇక్కడ చాలా వరకు ఉంటాయి. ఇది సెకండ్ పెయింటింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే అప్పట్లో అలా ఉండేవారు అనుకుంటా, క్వీన్స్ కానీ కింగ్స్ కానీ. అదేమో ఏంజల్ లాగా పెట్టారు అక్కడ చూడండి. నేను ఫెరారీ అంటే ఓన్లీ కారే అనుకున్నాను, కాదు. ఫెరారీ అనేది బట్టలు కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ, కోట్స్ కానీ అన్నీ ఉంటాయి. మరి చాలా ఖరీదు ఉంటాయి అనుకుంటా. బాగుంది చూడటానికి. కోట్ చూడండి, తలతల మెరిసిపోతుంది. ఇక్కడ రెడ్ కలర్లో హై హీల్స్, స్లిప్పర్స్ లాంటివి, చెప్పులు లాంటివి ఉన్నాయి, గ్లాసెస్, బ్యాగ్స్. ఈ షోరూంలోనే ఇక్కడ 24 hours ఓపెన్లో ఉండేది ఇది ఒకటి. చూడండి ఎట్లా కన్వేయర్ లాగా గుండ్రంగా తిరుగుతుంది. దాంట్లో టాయ్ కార్స్ ఉంటాయి, ఫెరారీ వాళ్ళే తయారు చేసిన టాయ్ కార్స్. మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ అక్కడ సెలెక్ట్ చేసుకుని మనం అట్లా మనీ పే చేయగానే కింద నుండి వచ్చి మనకి పడుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కార్ వచ్చి 30 euro ఉంది, 3000 రూపాయలు. కొన్ని కార్లు 5000 కూడా ఉండొచ్చు, 10,000 కూడా ఉండొచ్చు. బట్ కార్స్ చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ బాగుంది చూడండి, స్పోర్ట్స్ కారు. రెడ్, ఎక్కువ ఎల్లో రెడ్డే ఉన్నాయి, వేరే కలర్స్ కనబడట్లేదు.
ఈ స్ట్రీట్స్లో ఉండే జనానికి కూడా కొబ్బరి అంటే ఎంత ఇష్టమో చూడండి. మనం చక్కగా చెట్టెక్కి కొబ్బరికాయ రోజుకి 10 కాయల పైన తినేవాడిని నేను. అట్లాగా ఫ్రెష్గా ఉండటం కోసం కొబ్బరిని ఇట్లా బయట పెట్టి వాటర్ ఎప్పుడు ఫ్లో అయ్యేలాగా సెట్ చేశారు. అది ఇప్పుడే ఒక అందమైన కప్పుల కొబ్బరి కొనుక్కొని తింటూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ ప్రదేశంలో. ఈ క్యాథడ్రల్ ఉన్న లొకేషన్లో మనకి ట్రామ్ సర్వీస్, బస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదో కానీ రెనోవేషన్ జరుగుతున్నట్టుంది. కింద పూర్తిగా మనకి ఇక్కడ ట్రామ్స్ చూసుకోలేకపోతున్నాం. ఒకప్పుడే వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసినవి. చూడండి ఈ ఇళ్ళ మధ్యన ఎలా మధ్యలో ట్రామ్ లైన్ ఎట్లా వెళ్తుందో, ట్రామ్ కానీ బస్ లైన్ కానీ. పోలీస్ కార్లు ఎప్పుడు కనబడతానే ఉన్నాయి ఈ ఏరియాలో మానిటర్ చేస్తూ. మరొక అందమైన ప్రదేశానికి వచ్చాం. ఇది క్యాసిల్ అని పిలుస్తారు, కైరోలీ క్యాసిల్. చాలా పెద్దది, 1450 సంవత్సరంలో నిర్మించారు. అలాగే మనకి 4 కార్నర్స్లో ఇలాంటి వాచ్ టవర్స్ తప్పకుండా ఉంటాయి. అలాగే సెక్యూరిటీ కానీ ఎవరైనా వీళ్ళ మీద దాడి చేయడానికి చూస్తూ ఉంటారు కదా, అక్కడ నుండి చాలా పెద్ద టవర్స్ చూడండి. చాలాసార్లు యుద్ధాల్లో డ్యామేజ్ అయింది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి రీబిల్డ్ కూడా చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో, 1వ ప్రపంచ యుద్ధంలో కూడా. అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది క్యాసిల్ ముందే మనకి. ఇక్కడ మరొక స్క్వేర్లో నేను ట్రావెల్ చేస్తూ ఉండగా ఎదురుగా ఒక అపార్ట్మెంట్ కనపడింది. అసలు ఎలా ఉందో చూడండి అపార్ట్మెంట్. కింద నుండి పై వరకు ఏదో ఒక ఫారెస్ట్ లాగా ఉంది ఫీలింగ్. సూపర్గా ఉంది కదా. ఆక్సిజన్కి కరువే లేదన్నట్టు ఉంది సిటీలో. ఇందాక మీకు చూపించిన బిల్డింగ్స్ పక్కనే మనకి ఇలాగ కొన్ని స్కై స్క్రాపర్స్ కూడా కనబడుతూ ఉంటాయి. ఇటలీ దేశంలోనే టాలెస్ట్ బిల్డింగ్ ఇదిగోండి, 231 మీటర్లు ఎత్తు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఆ పైన చూసి నేను బుర్జ్ ఖలీఫా లాగా ఉంది ఏంటి అని అనుకున్నాను. ఇవాళ పొద్దున్న నుండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ మనం కవర్ చేసాం. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక్కడతో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.